వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో రాహుల్ గాంధీ ప్రతిపక్ష హోదాలో ఉన్నా కూడా రాహుల్ గాంధీ ఓట్ చోరీ జరిగింది. ఇది కేవలం ఢిల్లీలో మాత్రమే కాదు, చాలా రాష్ట్రాల్లో ఓట్ చోరీ జరిగింది. ఎలక్షన్ కమిషన్ ఓట్ల ఎన్నికల నిర్వహణలో పూర్తిగా విఫలమైంది అని బాంబు వేసిన రాహుల్ గాంధీ ఒకవైపు, అండ్ దాంతోపాటు బీహార్ ఎన్నికలు ఇంకోవైపు. గతంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు మోడీ పైన ఇంకొక వైపు. ఇవన్నీ చూస్తుంటే ఎన్నికలు ఏ సమయమైనా రావచ్చు. ఇన్ కేస్ అట్లా ఎన్నికలు కనుక వచ్చే అవకాశం ఉంటుంది, అండ్ రాష్ట్రాల్లో కూడా జమిలీ ఎన్నికలు కూడా నిర్వహించాల్సిన పరిస్థితి వస్తుంది అనే ఊహాగానాలు, చర్చలు విపరీతంగా సాగుతున్నాయి. అయితే ఇదే సమయంలో నిజంగా ఎన్నికలు గనక ఎప్పుడో 2029లో రావాల్సిన ఎన్నికలు ఇప్పుడే వస్తే, ఏ రోజైనా వస్తే పరిస్థితి ఏంటి? ఢిల్లీలో అధికార పీఠం ఎక్కేది ఎవరు? ప్రతిపక్ష హోదా ఎవరు సరిపెట్టుకుంటారు? ఇదే అంశం పైన ఇండియన్ టుడే మూడ్ ఆఫ్ నేషన్ అనే ఒక సర్వే నిర్వహించింది. ఆ సర్వేలో ఏం తేల్చి చెప్పింది అనేది చూద్దాం. అయితే ఈ సర్వేలో చాలా ఆసక్తికర పరిస్థితులు అయితే కనిపించినాయి. బీహార్ ఎన్నికల్లో కూడా మళ్ళీ బీజేపీదే కైవసం చేసుకునే అవకాశాలు ఉన్నాయి అనేది కూడా ఆ రిపోర్ట్లో ఉంది, ఆ సర్వే రిపోర్ట్లో. అండ్ దాంతోపాటు ఆ సర్వే కోసం దాదాపు 54,400 మందిని ప్రశ్నించడం కూడా జరిగింది ఇండియన్ టుడే సర్వే నిర్వహించిన సమయంలో. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, నిజంగా బీజేపీ మళ్ళీ ఢిల్లీలో పీఠం ఎక్కే పరిస్థితి ఉందా అనేది ఈ సర్వే రిపోర్ట్లో మనం చూద్దాం. అయితే ఇక్కడ ప్రధానంగా బీజేపీ అంటే మోడీ, మోడీ అంటే బీజేపీ అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. గుజరాత్ సీఎంగా కంటిన్యూగా విక్టరీ సాధించడం కావచ్చు, ప్రధానమంత్రి హోదాలో స్టిల్ ఇంకా ఈసారి కూడా 3వ దఫాగా ఉండడం కావచ్చు. అయితే ఈ గత కొంతకాలంలో ఒక్కసారి ఓటర్ నాడి కనుక మనం చూసుకుంటుంటే, రాజకీయ పార్టీల నుంచి కావచ్చు, హై మెజారిటీ ఇచ్చి వాళ్ళని ఒక ముఖ్యమంత్రి హోదాలో కూర్చోబెట్టిన తొందరగా అసంతృప్తికి గురవుతున్నారు. అంటే కేవలం ఒక 10 సంవత్సరాల కాలాన్ని మాత్రమే వాళ్ళకి ఇస్తున్నారు. వాళ్ళ అసంతృప్తి ఎంతగా ఉందంటే, అధికారంలో హై మెజారిటీతో వచ్చిన ముఖ్యమంత్రులను సైతం ప్రతిపక్షంలో తెచ్చి కూర్చోబెట్టాల్సిన పరిస్థితి. ఏకంగా ముఖ్యమంత్రులను కూడా కొన్ని సందర్భాల్లో ఓడగొడుతున్నారు ఓటర్లు. అయితే ఓటర్ల నాడి అంత స్పష్టంగా ఉంది. దానికి ఉదాహరణ మనందరూ కూడా చూస్తున్నదే. అండ్ ఇప్పుడు ప్రతిపక్ష హోదాలో కూర్చున్న, గతంలో అధికార పక్షంలో ఉన్న ముఖ్యమంత్రులు, అటు ఏపీ ముఖ్యమంత్రిగా మాజీగా ఉండే జగన్మోహన్ రెడ్డి కావచ్చు, అండ్ ఇక్కడ ఇప్పుడు మాజీగా ఉండే ముఖ్యమంత్రి కేసీఆర్ కావచ్చు. సో అండ్ కాంగ్రెస్లో ఎక్కడో ఉండే వాళ్ళని ఇప్పుడు అధికారంలోకి తీసుకొని వచ్చిండ్రు. సేమ్ ఏపీలో కూడా కూటమి ప్రభుత్వం అట్లే ఉంది. మరి ఇప్పుడు ఇండియా టుడే ఏదైతే సర్వే నిర్వహించిందో మళ్ళీ మోడీకి ఎందుకు పట్టం కట్టాలనుకుంటున్నారు అనే విషయాలు ఎన్నో ఆశ్చర్యాన్ని కనిపిస్తున్నాయి. అయితే ఈ సర్వే చూస్తే మళ్ళీ మోడీకి పట్టం కట్టడానికి కారణం 2 అయ్యి ఉండొచ్చు. సో ఒకటి, మోడీ పబ్లిక్లో ఉండే క్రేజ్, పాపులారిటీ, ఇవి 2 కూడా బీజేపీ పార్టీకి ప్లస్ అవుతున్నాయి. అండ్ ఈ మధ్య కాలంలో మోడీ తీసుకున్న నిర్ణయాలు, ఆపరేషన్ సింధూర్ కావచ్చు, పహల్గామ్ దాడి జరిగిన వెంటనే అనుసరిస్తున్న తీరు కావచ్చు, అండ్ గతంలో ట్రంప్కి మోడీకి మధ్యలో ఉండే ఒక సన్నిహితంగా అండ్ దాంతోపాటు ఒక మంచి ఫ్రెండ్షిప్ ఉన్నప్పటికీ కూడా మోడీ ఇప్పుడు ట్రంప్కి వ్యతిరేకంగా చేస్తున్న కార్యక్రమాలు కావచ్చు, లేదంటే మిగతా ఇష్యూ కూడా కొన్ని రీజన్స్ ఉండొచ్చు మళ్ళీ మోడీ పైనే ప్రజలు ఆసక్తి చూపడానికి. అయితే ఇంతకీ ఈ సర్వే ఏం చెప్తుందనేది చూద్దాం. అయితే ఈ సర్వే ప్రాజెక్ట్ చూస్తున్నాం కదా, ఎన్డీఏకి 324 అండ్ ఇండియా కూటమికి 280. ఇప్పటికిప్పుడు కనుక ఎన్నికలు వస్తే మళ్ళీ కూడా కేంద్రంలో మోడీ ఉండొచ్చో ఉండకపోవచ్చో తెలియదు, ఎందుకంటే అది డిపెండ్స్ అపాన్ పార్టీ నిర్ణయం. కానీ ఇన్ కేస్ ఇదే కంటిన్యూ అయితే మళ్ళీ ప్రధాని స్థానంలో మోడీ ఉంటాడు, అండ్ ప్రతిపక్ష స్థానాల్లో రాహుల్ గాంధీ ఉంటాడు అనే ఒక సర్వే రిపోర్ట్ చెప్తుంది. అయితే ఈ సర్వే రిపోర్ట్కి జనాల నాడికి ఎంతవరకు వ్యత్యాసం ఉంది అనేది ఆలోచిస్తే, గడిచిన 6 నెలల్లో, అంటే ఇక్కడ ఇండియా టుడే మూడ్ ఆఫ్ ఎ నేషన్ అనే సర్వే ఇవాళ ఏం కొత్త కాదు, ప్రతి 6 నెలలకు ఒకసారి ఈ సర్వే నిర్వహిస్తూ ఉంటారు. అయితే గడిచిన ఈ 6 నెలల సర్వే జనాల ఓటర్ నాడి బట్టి బీజేపీ వస్తుందని చెప్పుతున్నారు. అయితే ఈ 6 మంత్స్ దాటిన తర్వాత కనుక మళ్ళీ చేస్తే అప్పుడు జనాలు ఎవరి వైపు చూస్తారనేది ఒక అందరికీ ఆసక్తికర పరిస్థితి కనిపిస్తుంది. ఇండియా టుడే చేసిన ఈ సర్వే కూడా కాకుండా నెక్స్ట్ సర్వే ఎట్లా ఉండబోతుంది ఓటర్ నాడి అనే చర్చ జరుగుతుంది. ఎందుకంటే దీనికి ప్రధానంగా ఈ చర్చకి తెరలేపడానికి కారణం రాహుల్ గాంధీ చేసిన ఓట్ చోరీకి సంబంధించిన అంశాలే.
అండ్ ఆపరేషన్ సింధూర్ బీజేపీకి ప్లస్ పాయింట్ అయింది. కానీ 6 నెలల తర్వాత ఆపరేషన్ సింధూర్ పేరిట చెప్పుకున్న వాళ్ళు మరో 6 నెలలు అయితే పబ్లిక్లో ఉండే అవకాశం లేదు కదా అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. అయితే మొత్తానికైతే ఈ సర్వే ఇప్పుడు కనుక ఇప్పటికప్పటి ఎన్నికలు వస్తే మాత్రం నో ఛాన్స్ ఫర్ ద కాంగ్రెస్. మళ్ళీ 5 సంవత్సరాలు రాహుల్ గాంధీ ప్రతిపక్ష హోదాలో కూర్చోవాల్సిందే. అండ్ బీజేపీ మళ్ళీ రాజ్యమేలే అవకాశం ఉంటుంది ఎన్డీఏ కూటమి అనేది ఒక క్లారిటీ ఇండికేషన్ ఇచ్చారు. అయితే ఈ సర్వే కోసం దాదాపు ఎంతమందితో ఈ సర్వే చేసిండ్రు అనేది నేను మీకు చెప్తా. దీనికి సంబంధించిన సర్వే చేసినప్పుడు జూలై 1 నుంచి ఆగస్టు 14 దాకా ఈ సర్వే అనేది కంటిన్యూ అయింది. ఈ సర్వేలో దాదాపు 54,788 మందితో ప్రశ్నలు అడిగారు. అండ్ దీనికి సంబంధించి కంప్లీట్గా క్వశ్చన్స్ అడగడం కావచ్చు, వాళ్ళ రెస్పాన్స్ కావచ్చు, ఇట్లా దాదాపు 1,52,038 మంది కంప్లీట్గా ఈ సర్వేకి సంబంధించిన డీటెయిల్స్ అండ్ ఈ సర్వేలో వాళ్ళ ఓటర్లకు సంబంధించిన ఒపీనియన్ షేర్ చేసుకున్న వాళ్ళ సంఖ్య ఉంది. సో ఇట్లా మొత్తం అభిప్రాయ సేకరణకి 2,06,826 మంది దగ్గర నివేదిక రూపొందించిండ్రు అనమాట. ఇట్లా రూపొందించిన తర్వాత ఒక క్లారిటీ పిక్చర్ ఏమి ఇచ్చిండ్రు అని అంటే 2024 ఎన్నికల్లో ఎన్డీఏ 44% ఓట్లు లభించగా, అయితే ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే గనక ఈ 44% కాస్త 46.7% ఉంటుంది. అండ్ ఇండియా కూటమికి సంబంధించి 40.9% ఓటర్లు ఓటు వేస్తారు. అయినా కూడా మళ్ళీ ఎన్డీఏ కూటమి అనేది ప్రతిపక్ష హోదానే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది అనే క్లారిటీ ఇచ్చారు. సో మొత్తానికి అయితే ఇండియా టుడే మూడ్ ఆఫ్ నేషన్ అనే సర్వే కొంత ఆసక్తికరంగా మారింది. అయితే ఇందులో మెయిన్గా తీసుకున్నది బీజేపీకి సంబంధించిన సబ్జెక్ట్స్ అండ్ దాంతోపాటు ఆపరేషన్ సింధూర్ వాళ్ళకి పెహల్గామ్కి సంబంధించి కావచ్చు, అండ్ ఇప్పుడు రీసెంట్గా ట్రంప్ విషయంలో కావచ్చు పబ్లిక్లో చాలా పాజిటివ్గా ఉంది. కాబట్టి ఈ సర్వే చాలా వరకు ఆ వేవ్ అంతా కూడా బీజేపీ వైపు వెళ్తుంది. కానీ ఇదే సర్వే 2029 వరకు ఉంటుందా అంటే ఉంటుంది అని మాత్రం చెప్పలేము. ఎందుకంటే ఈ సర్వే ప్రతి 6 నెలలకు ఒకసారి నిర్వహిస్తుంటారు. సో ఈ 6 నెలలు నిర్వహించిన సర్వే అయితే బీజేపీ వైపే ఎక్కువ మంది ఓటర్లు మొగ్గు చూపుతున్నారు. రాహుల్ గాంధీ ఓట్ చోరీ జరిగిందన్నా ఇంకేం జరిగిందన్నా కానీ ఆయన ప్రతిపక్ష హోదాలోనే పబ్లిక్ కూర్చోబెడుతున్నారని అయితే సర్వే క్లారిటీ ఇచ్చింది. సో ఇది ఇండియన్ టుడే సర్వేకి సంబంధించిన ఇన్ఫర్మేషన్.